అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. యక్షపర్వతం అనే కథని ప్రారంభించబోతున్నానండి. అందులోని మొదటి భాగం చెప్పుకుందాం. యక్షపర్వతం కొన్ని వందల సంవత్సరాల క్రితం నర్మదా నదీ ప్రాంతాన గల అరణ్యాలలో అనేక మంది ఆటవిక జాతి మనుషులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక్కొక్క జాతి వాళ్లకు ఒక్కో నాయకుడు ఒక రానో ఉండి అందరి మీద అధికారం చెలాయిస్తూ ఉండేవాళ్ళు. ఈ జాతుల మధ్య ఐకమత్యం లాంటిది లేకపోగా తరచూ ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి ఆటవిక జాతుల్లో ఒకటైన ఖడ్గమృగ జాతి వాళ్ళు అరణ్యంలో గల కొండల్లో అరణ్యపురం అని ఒక పెద్ద పల్లె నిర్మించుకొని అందులో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఖడ్గమృగాలను మచ్చిక చేసి వాటిని వ్యవసాయ పనులకు వాహనాలకు ఉపయోగించుకుంటున్నందువల్ల ఈ అరణ్యపురంలో ఉండే వాళ్లకు ఖడ్గమృగ జాతి అనే పేరు వచ్చింది. ఈ ఖడ్గమృగ జాతి వాళ్లకు కొత్తగా అధికారానికి వచ్చిన అరణ్యమల్లు అనే యువకుడు రాజుగా ఉండేవాడు. ఇతన్ని అధికారం నుంచి తొలగించేందుకు జాతి వాళ్ళ ఘనాదారి ఒకడు గట్టి ప్రయత్నాలు చేశాడు. కానీ ఇద్దరు క్షత్రియ యువకుల తోడ్పాటుతో అరణ్యమల్లు ఆ ఘనాచారి మోసాన్ని బయటపెట్టించి అతన్ని పులికి మేతగా వేశాడు. ఘనాచారి దుర్మరణం తర్వాత అరణ్యమల్లి పరిపాలన ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ ఉంది. పూర్వం కేవలం వేట మీద ఆధారపడి జీవించే ఖడ్గమృగ జాతి వాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న అరణ్య ప్రాంతాల్లో వ్యవసాయపు పనులు ప్రారంభించి జొన్నలు, గోధుమలు లాంటి ఆహార ధాన్యాలను పండించసాగారు. అరణ్యమల్లు సింహాసనానికి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఆ రోజున ఖడ్గజాతి వాళ్ళంతా మహోత్సాహంతో వార్షికోత్సవం ఏర్పాటు చేశారు. యువకులు ఈటకత్తులు తిప్పడం, ఖడ్గమృగాలను ఎత్తుగా కట్టిన గడకరల మీద నుంచి దూకించడం, మల్ల యుద్ధాలు చేయడం లాంటి బల ప్రదర్శనలతో పాటు స్త్రీల, బాల, వృద్ధులందరినీ వినోదింపచేశారు. అరణ్యమల్లి ఒక ఎత్తైన ప్రదేశంలో నగిశీలు చెక్కిన రాతి సింహాసనంలో కూర్చొని ఇదంతా చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉన్నాడు. అలాంటి ఉత్సాహ సమయంలో ఇద్దరు ఖడ్గజాతి వాళ్ళు తమ వాహనాల మీద ఉరుకులు పరుగులతో ఆ ప్రదేశానికి వచ్చి వాహనాలు దిగి అడ్డు వచ్చిన జనాన్ని తోసుకుంటూ అరణ్యమల్లి కేసి పోసాగారు. అరణ్యమల్లుకు శిలాముఖి అనే మంత్రి ఉన్నాడు. అతను అరణ్యమల్లి కేసి పోతున్న ఆ ఇద్దరిని చూసి దగ్గరికి రమ్మన్నట్టుగా సంజ్ఞ చేసి వాళ్ళు రాగానే ఏమిటి సంగతి, కొంపలు అంటుకున్నట్లు అలా పరిగెత్తుతారేం, ఈ ఉత్సాహ సమయంలో రాజుగారితో మీకేం పని, మంత్రిని నేనా అన్నాడు కోపంగా. శిలాముఖి ఇలా అనగానే ఆ ఇద్దరు అతడికి నమస్కరించి నిలబడిపోయారు. సంగతేమిటో చెప్పండి, ఇంతలోనే మగవాళ్ళు అయ్యారా అన్నాడు శిలాముఖి. ఆ ప్రశ్న వింటూనే ఆ వచ్చిన వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళల్లో కొంచెం పెద్దవాడు గొంతు సవరించుకొని, అయ్యా, కొండ మీద వాగు పక్కన ఉన్న ఒక జొన్న చేల మీద ఎవరో కొత్త వాళ్ళు పడి కంకులన్నీ కోసుకుపోతున్నారు. వాళ్ళు మనమెరిగిన అరణ్య జాతులు వాళ్ళే లేరు. వాళ్ళ నెత్తి మీద పెద్ద పెద్ద తలబట్టలు ఉన్నాయి. అలాగే శరీరమంతా కప్పుతూ వస్త్రాలు ధరించి ఉన్నారు. అన్నిటికన్నా వింత, ఈ పరిసరాల్లో ఎక్కడా కనపడిని కొత్త రకం జంతువులను వెంట తోలుకు వచ్చారు. వాటి మీదే కోసిన జొన్న కొంకులు వేస్తున్నారు అన్నాడు. ఏమిటా కొత్త రకం జంతువులు అన్నాడు మంత్రి శిలాముఖి. అవి ఏనుగులంత ఎత్తున్నాయి, పుల్లల్లాంటి కాళ్ళు, మెడలు కొంగ మెడల్లా వంకర తిరిగి ఉన్నాయి, నడుం మీద ఎత్తైన మూపురం ఉన్నది అన్నాడు వచ్చిన వాళ్ళల్లో చిన్నవాడు. మంత్రి వాళ్ళు ఇలా సంభాషిస్తుండగా అదేమిటో వినేందుకు కొందరు ఖడ్గజాతి వాళ్ళు చేరారు. ఆ వింత జంతువుల వర్ణన వినగానే వాళ్ళల్లో కొందరికి హడలెత్తిపోయింది. వాళ్ళు జనంలోకి పరిగెత్తుతూ ఏవో వింత మృగాల మీద వచ్చిన మరొక లోకం వాళ్ళు మనం పండిన పంటలు కోసుకుపోతున్నారట అంటూ కేకలు పెట్టారు. వినోదాలు చూస్తున్న జనంలో కలకలం బయలుదేరింది. అది చూసి రాజు అరణ్యమల్లు సింహాసనం మీద నుంచి లేచి, ఏమిటా గొడవ, ఏమి జరిగింది, మంత్రి శిలాముఖి గారు ఎక్కడా అని అన్నాడు బిగ్గరగా. శిలాముఖి ఆ వింత జంతువులను చూసి వచ్చిన వాళ్ళిద్దరిని అరణ్యమల్లి దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా తాను విన్నదంతా అతడికి చెప్పాడు. మనం కష్టపడి పండించిన పంటలు బందిపోట్లు దోచుకుపోతుంటే వాళ్ళని పట్టుకునేందుకు ఆయుధాలు తీసుకుని బయలుదేరక వింత జంతువులను గురించి ఆశ్చర్యపడుతున్నారా?
పేరుకు నేను రాజును, నాకు ఒక మంత్రి, కానీ మన ప్రవర్తన మాత్రం ఆటవిక మూకధోరణిలోనే ఉన్నది. దీనికి ఒక రాజ్యం అన్న పేరెందుకో తెలియడం లేదు అన్నాడు అరణ్యమల్లు కోపంగా. అరణ్యమల్లి ఇలా అనగానే శిలాముకి జనం కేసి తిరిగి, ప్రస్తుతానికి ఈ వినోదాలు కట్టిపెట్టండి. మన పొలాల్లోని పంటల్ని బందిపోట్లు దోచుకుపోతున్నారు. వాళ్ళని హతమార్చి మన పంటల్ని మనం కాపాడుకోవాలి అన్నాడు పెద్ద గొంతుతో. ఆ వెంటనే అనేక మంది ఖడ్గజాతి వాళ్ళు ఈటెలు కత్తెలు తీసుకొని బయలుదేరారు. కొందరు ఖడ్గమృగాల మీద సవారీ అయ్యారు. ఒక అనుచరుడు తెచ్చిన ఖడ్గమృగాన్ని ఎక్కి మంత్రి శిలాముకి ముందుగా బయలుదేరాడు. రాజు అరణ్యమల్లు వాళ్ళను ఉత్సాహపరుస్తూ, ఆ బందిపోట్లెక్కి వచ్చిన వింత మృగాలను చూసి భయపడకండి. లోకంలో మనం వాహనాలుగా ఉపయోగించే ఖడ్గమృగాల కన్నా భీతి గొల్పేవి మరెక్కడా లేవు. ఆ బందిపోట్లలో కొందరిని ఖైదీలుగా పట్టుకురండి. వాళ్ళ ద్వారా ఆ దుర్మార్గుల గుట్టుమట్టు తెలుసుకోవచ్చు అన్నాడు. జై అరణ్యమాతకు, జై అరణ్యమల్లి మహారాజుకు అంటూ ఖడ్గజాతి వాళ్ళు కొండవాగు కేసి పరుగులు తీశారు. వాళ్ళు వాగు ప్రాంతాలు గల తమ పంట పొలాలను సమీపించేందులో అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ హడలగొట్టింది. బందిపోట్లు 25-30 మంది ఉన్నారు. వాళ్ళల్లో కొందరు జొన్న కొంకులు కోస్తున్నారు. ఆ కోసిన వాటిని కొందరు వికృతంగా ఉన్న మృగాల మీద పెద్ద పెద్ద సంచుల్లో పెడుతున్నారు. 4-5 బందిపోట్లు పొడవాటి ఈటలతో చేల చుట్టూ పహారా తిరుగుతున్నట్టు తమ వాహనాలను అటు ఇటు పరిగెత్తిస్తున్నారు. బందిపోట్లను, వాళ్ళ వెంట ఉన్న వికృత మృగాలను చూసి ఖడ్గజాతి వాళ్ళు ఎంతగా భయపడ్డారో అంతకన్నా మిన్నగా బందిపోట్లు ఖడ్గమృగాల మీద ఎక్కి ఉన్న వాళ్ళను చూసి భయపడిపోయారు. బందిపోట్లలో వికృత మృగం మీద ఎక్కి ఉన్నవాడొకడు తన చేతిలోని ఈటెను పైకెత్తి పెద్దగా, ఈ వస్తున్న భయంకర జంతువుల్ని, వాటి మీద ఎక్కి ఉన్న ఆటవికుల్ని చూడండి. కడుమృగాలను మచ్చిక చేసుకొని వాహనాలుగా ఉపయోగించే వాళ్ళు ఎంతటి మహాసాహసులై ఉంటారు అన్నాడు. తమ అనుచరుడు చేసిన హెచ్చరిక వింటూనే ఎవరి పనుల్లో వారు మునిగిపోతున్న బందిపోటు వాళ్ళందరూ తలలెత్తి చూశారు. వాళ్ళకి ఖడ్గమృగం మీద ముందు వస్తున్న మంత్రి శిలాముకి, అతడికి కొంచెం వెనుకగా వస్తున్న ఇతర ఖడ్గజాతి వాళ్ళు కనిపించారు. అందరికన్నా చాలా వెనుకగా కాలినడకన వచ్చిన ఖడ్గజాతి వాళ్ళు దూరంగా నిలబడి భయకంపిత నేత్రాలతో బందిపోట్ల కేసి చూస్తున్నారు. బందిపోట్ల నాయకుడు గబగబా ఒక వింత జంతువునెక్కి ఖడ్గజాతి వాళ్ళ కేసి పరీక్షగా చూశాడు. వాళ్ళ వాలకం చూస్తే తమ మీదకు వచ్చి పడేందుకు తటపటాయిస్తున్నట్టు అతడికి కనిపించింది. ఖడ్గమృగ జాతి వాళ్ళలో ఒక్కడు చొరవగా తమ కేసి వాహనాన్ని దూకించడం లేదు. ఒరే ఉష్ట్రవీరుల్లారా, మనకొచ్చిన భయమేమీ లేదు. ఈ ఖడ్గమృగం వాళ్ళు మనని చూసి బెంబేలు పడిపోతున్నట్లున్నారు. చూడండి, ఒక్కడైనా సాహసించి మన మీదకి కసిగా వేగంగా వస్తున్నాడేమో. అందరూ బెదురుకొని తటపటాయిస్తున్నారు. ఇదే మంచి అదును. నా వెంట మరో 4-5 రండి. వాళ్ళని చుట్టుముట్టి ఈటలు విసిరి చెల్లా చెదురు చేద్దామన్నాడు బందిపోట్ల నాయకుడు. నాయకుడు చేసిన హెచ్చరిక వింటూనే 4 బందిపోట్లు తమ వాహనాల మీద ఎక్కి ఈటలు జులిపిస్తూ ఖడ్గజాతి వాళ్ళ కేసి బయలుదేరారు. అది చూస్తూనే మంత్రి శిలాముకి భయంతో వణికిపోతూ తన అనుచరుల కేసి తల తిప్పి, ఈ బందిపోట్లు అంత ఎత్తు జంతువుల మీద నుండి మనల్ని తేలిగ్గా ఆ ఈటలతో పొడవగలరు. మనం వెంటనే వెనుదిరిగి సమీపంలో ఉన్న చెట్లకేసి పోదాం. మనము బందిపోట్లు తప్పక తరుముకుంటూ వస్తారు. అప్పుడు చెట్ల కొమ్మల్లో ఉన్న మన వాళ్ళని తేలిగ్గా ఈటలతో పొడవవచ్చు. మన వెంట వచ్చిన వాళ్ళను చెట్లెక్కమనండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. శిలాముకి తన అనుచరులకి హెచ్చరిక చాలా ఆలస్యంగా చేశాడు. తన మంత్రి అన్న మాటలు వింటూనే 2 ఖడ్గజాతి వాళ్ళు తాము ఎక్కి ఉన్న మృగాలను వెనక్కి తిప్పి కాలినడకను వచ్చిన వాళ్ళంతా చెట్లెక్కి బందిపోట్లు వాటి కిందకి రాగానే ఇటులతో పొడవండి అంటూ కేకలు పెట్టాడు. ఖడ్గజాతి వాళ్ళల్లో కొందరు చెట్లెక్కసాగారు. వాళ్ళ ఎత్తుగడ గ్రహించిన బందిపోటు నాయకుడు, ఒరే మిత్రులారా, ఆ జొన్న కొంకలు కోయటం మాపి అందరూ వాహనాలు ఎక్కండి. నేను మరి కొందరు ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్ళ అందు చూస్తాం. మిగతా వాళ్ళ చెట్లెక్కే వాళ్లను ఈటలతో పొడిచి కింద పడేయండి అని హెచ్చరించాడు. శిలాముకి తను ఎక్కి ఉన్న ఖడ్గమృగాన్ని వెనక్కి తిప్పే లోపల బందిపోటు నాయకుడు అతడి అనుచరులు కొందరు వేగంగా వచ్చి అతన్ని అతడి వెంట ఉన్న వాళ్ళను చుట్టుముట్టారు. శిలాముకి ధైర్యంగా బందిపోటు నాయకుడు ఈటి దెబ్బలను తన ఈటతో కాచుకుంటూ, జై అరణ్యమాత, అందరూ చెట్లకేసి ఖడ్గమృగాలను పరిగెత్తించండి అంటూ అరిచాడు. ఖడ్గమృగాల మీద ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అరణ్యమాతకు జై అంటూ కేకలు వేసి వేగంగా చెట్లకేసి పరిగెత్తసాగారు. శిలాముకి వాళ్ళందరికన్నా వెనక పడిపోయిన ఉపాయంగా బందిపోటు నాయకుడు ఈట దెబ్బల నుంచి తప్పుకుంటూ చెట్ల మీద ఉన్న వాళ్ళని గురి చూసి
బందిపోట్ల గుండెల్లో గుచ్చుకునేటట్లు ఈటలు విసరండి అంటూ అరిచాడు. శిలాముకి తన ప్రాణరక్షణ ప్రయత్నంలో కింద మీదైపోతూ ఇంతసేపు చెట్ల ప్రాంతాన్ని జరుగుతున్నది ఏమిటో గమనించలేదు. అక్కడ చెట్లెక్కబోతున్న ఖడ్గజాతి వాళ్ళ మీదకి కొందరు బందిపోట్లు పోయి వాళ్ళను ఈటలతో కొట్టసాగారు. గాయపడిన వాళ్ళు కింద పడిపోగా మిగిలిన ఖడ్గజాతి వాళ్ళు చావుకేకలు పెడుతూ అరణ్యపురం కేసి పరిగెత్తసాగారు. శిలాముకి కూడా ఎలాగో ప్రాణరక్షణ చేసుకుంటూ వెనక తరుముకు వస్తున్న బందిపోట్లకు దొరకకుండా తన అంచెలతో చెట్లకేసి పారిపోగలిగాడు. కానీ అక్కడ మరికొందరు బందిపోట్లు తమ వాహనాలతో అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన శిలాముకి ఇక మనం ఈ బందిపోట్లను ఎదిరించలేం, అరణ్యపురం కేసి పారిపోవడమే క్షేమమని తన అనుచరులను హెచ్చరించాడు. ఆ సమయంలో దాపులు ఉన్న ఒక చెట్టు కొమ్మల్లోంచి మహామంత్రి శిలాముకి, పారిపోకు, నీ ఖడ్గమృగాన్ని వెనక్కి తిప్పి దాని చేత నీ వెనక వస్తున్న ఒంటిని కుమ్మించు, నీ ఖడ్గమృగం కొమ్ము వాడి ఇంద్రుడి వజ్రాయుధం పదునుకు ఏమాత్రం తీసిపోదు అన్న మాటలు వినిపించాయి. శిలాముకి ఆ మాటలు స్పష్టంగా విన్నాడు. స్వరాన్ని బట్టి ఆ మాట్లాడింది తానెరిగిన క్షత్రియుకుల వెంట ఉండే స్వర్ణచారి అనే వాడిదని కూడా గుర్తించాడు. కానీ అతడిలో నిలబడి బందిపోట్లను ఎదిరించే ధైర్యం పూర్తిగా నీరుగారిపోయింది. ఆ కారణం వల్ల ఖడ్గమృగాన్ని మరి కాస్త గట్టిగా అదిలించి తన అనుచరులు వెనక్గా అరణ్యపురం కేసి పారిపోసాగాడు. శిలాముకితో పాటు స్వర్ణాచారి చేసిన హెచ్చరికను బందిపోట్ల నాయకుడు విన్నాడు. అది ఎక్కడలేని ఆగ్రహంతో స్వర్ణధారి ఎక్కి ఉన్న చెట్టు కిందకు పోయి, ఎవడ్రా అక్కడ, నా శత్రువులకు ఉపాయాలు చెబుతున్నావా, నేనెవరినో తెలుసా అంటూ హుంకరించాడు. నా పేరు స్వర్ణాచారి, పద్మపురావాస్తు శాస్త్రజ్ఞుణ్ణి. పుట్టు పురికిజీవి ఒంటెను చూసి మహాపౌరుష ప్రాణి అయిన ఖడ్గమృగం పారిపోవడం చూసి మెచ్చలేక శిలాముకి అలాంటి సలహా ఇచ్చాను. నాకు మీ ఒంటి జాతి వాళ్ళు, ఆ ఖడ్గమృగ జాతి వాళ్ళు అంతా మిత్రులే అన్నాడు స్వర్ణాధారి కొమ్మల్లో ఉండి. ఓహో, చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నావే, వెంటనే చెట్టు దిగి వస్తావా లేక గురి చూసి ఈట విశ్రమంటావా అంటూ బందిపోట్ల నాయకుడు ఒంటి మీద లేచి నిలబడి ఈటపైకెత్తాడు. ఈ కథ తర్వాతి భాగం మరలా చెప్పుకుందాం.